బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఇన్ఛార్జీల మూడో జాబితా విడుదలైంది. మొత్తం 21 మందితో థర్డ్ లిస్ట్ ను రిలీజ్ చేశారు. 6 ఎంపీ స్థానాలతో పాటు 15 ఎమ్మెల్యే సెగ్మెంట్ల ఇన్ఛార్జీలను వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ లిస్టు విడుదల చేసిన అధిష్టానం తాజాగా మరో లిస్టు విడుదలకు గట్టి కసరత్తు చేసింది. ఇక విజయవాడ పార్లమెంటరీ స్థానానికి కేసినేని నాని, కర్నూలుకు గుమ్మనూరి జయరాం, శ్రీకాకుళానికి పేరాడ తిలక్, తిరుపతికి కోనేటి ఆదిమూలం, విశాఖకు బొత్స ఝాన్సీ, ఏలూరు ఎంపీ స్థానానికి సునీల్ కుమార్ యాదవ్ ను ఇన్ఛార్జిగా నియమించారు. అలాగే ఇచ్చాపురానికి విజయ, టెక్కలికి దువ్వాడ శ్రీనివాస్, చింతలపూడికి ఖమ్మం విజయరాజు, ఆలూరుకి బూసిని వీరుపాక్ష, సత్యవేడుకు గురుమూర్తి, పెడనకు ఉప్పలరాము, రాయదుర్గంకు మెట్టు గోవిందరెడ్డి, అనకాపల్లికి కిలారి పద్మ, దర్శికి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఇక చిత్తూరుకు విజయానందరెడ్డి, విజయనగరానికి చిన్న శ్రీను, రాజంపేటకు ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి, గూడూరుకు మేరిగా మురళి, పెర్మలూరుకు జోగి రమేష్, పూతలపట్టుకు మూతిరేవుల సురేష్, కోడుమూరుకు డాక్టర్ సతీష్ ను నియమించారు. వైసీపీ ఇన్ఛార్జీల మూడో జాబితా అయితే విడుదలైంది. మొత్తం 21 మందితో ఈ జాబితానైతే విడుదల చేశారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ను మా విజయవాడ ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు లైవ్ లో. కోటేశ్వరరావు, చెప్పండి, వైసీపీ మూడో జాబితా విడుదలైనట్లుగా తెలుస్తుంది. ఈ జాబితాలో ఎవరెవరు పేర్లున్నాయి, డీటెయిల్స్ ఏంటి? ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీల మూడవ జాబితా కొద్దిసేపటి క్రితమే మరి విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మూడవ జాబితాలో దాదాపు 21 మందికి చోటు దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడు గత కొన్ని రోజులుగా మరి ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది అని, కొద్దిసేపటి క్రితం వస్తుంది అన్నటువంటి ఊరించినటువంటి ఏపీ అధిష్టానం, మరి వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఇప్పుడే ప్రకటించడం జరిగింది. ఇందులో 6 ఎంపీలు అయితే ఉన్నారు, 15 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే విశాఖపట్నానికి సంబంధించి బొత్స ఝాన్సీని, అంటే బొత్స సత్యనారాయణ సతీమణి ఎవరైతే ఉన్నారో ఆవిడ గతంలో కూడా కొన్ని ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆవిడకి ఛాన్స్ కల్పించడం జరిగింది. ఆ తర్వాత ఏలూరు ఎంపీ పదవికి ఆరుమూరి సునీల్ కుమార్ యాదవ్ అని ఇక్కడ మరి చేశారని కూడా చెప్పుకోవచ్చు. బీసీ వర్గానికి చెందినటువంటి సునీల్ కుమార్ కి ఇక్కడ అవకాశం కల్పించారు. అంతేకాకుండా ఈ ఏదైతే ఉందో విజయవాడ ఎంపీ కేసినేని నానికి మరి ప్రకటించడం జరిగింది. నిన్ననే వచ్చినటువంటి ఆయన కొద్ది రోజులుగా వైసీపీలోకి వస్తారు అనుకున్న నేపథ్యంలో ఆయన ఇటీవల చేరారు. ఇటీవల చేరిన తర్వాత ఆయన పేరు కూడా ఇప్పుడు విజయవాడ ఎంపీకి స్థానానికి కేసినేని నాని పేరు ప్రకటించడం జరిగింది. ఇంకా తర్వాత కర్నూలు ఎంపీకి సంబంధించి గుమ్మనూరు జయరాం అయితే ఈయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా పనిచేస్తున్నారు. ఈయన కూడా కర్నూలు ఎంపీకి కేటాయించడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. తిరుపతి ఎంపీ స్థానానికి సంబంధించి కోనేటి ఆదిమూలం సంబంధించి ఆయన ఈ ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్నారు. ఆయన్ని ప్రస్తుతం పంపించారని కూడా అయితే ఎంపీ స్థానానికి పంపించారని. ఇక చూసుకుంటే అంతేకాకుండా ఇచ్చాపురం సంబంధించి పిరియా విజయ్కు ఈయనకి అవకాశం కల్పించాలని కూడా చెప్పవచ్చు. టెక్కలకి సంబంధించి దువ్వాడ శ్రీనివాసరావు ప్రస్తుతం ఈయన ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. అయితే టెక్కలి దువ్వాడ శ్రీనివాసరావు కేటాయించారు. చిత్రపూడి నుంచి ఖమ్మం విజయరాజుకి ఇక్కడ స్థానం కల్పించారు. గతంలో ఎలిజాకి సంబంధించిన ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎలిజా ఈసారి మరి అంతేకాకుండా ఈసారి ఎంపీ స్థానానికి పోటీ చేస్తారని కూడా వస్తుంది. అయితే గతంలో చిత్రపూడి నియోజకవర్గానికి మార్పులు చేర్పులు జరుగుతాయని మనకు చెప్తున్న నేపథ్యంలోనే ఈయనకి ఇక్కడ స్థానం మార్చారు. విజయరాజు అని మరి కొత్తగా తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఉందో ఈ మండలి చైర్మన్ ఎలిజాని స్థానంలో విజయ్ కుమార్ కి చెప్పారు. రాయదుర్గానికి సంబంధించి పెట్టు గోవిందరెడ్డి కూడా ఇక్కడ స్థానం కల్పించారు. దర్శి మూతేపల్లి శివప్రసాద్ రెడ్డికి స్థానం కల్పించారు. పూతలపట్టు మేర్దేపు సునీల్ కుమార్ కి స్థానం కల్పించారు. చిత్తూరుకు సంబంధించి విజయానంద రెడ్డి, మదనపల్లికి సంబంధించి ఎస్ఆర్
రాయపతికి సంబంధించి చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే రాజంపేట ఆనేపాటి అమర్నాథ్ రెడ్డికి స్థానం కల్పించారు. ఆలమూరుకు సంబంధించి విరూపాక్షకు ఈసారి అవకాశం కల్పించారు. కోడూరుకు సంబంధించి కోడుమూరు డాక్టర్ సతీష్ కు కల్పించారు. సత్యవేడుకు సంబంధించి గురుమూర్తికి, ఇక్కడ ఈయన ప్రస్తుతం తిరుపతి ఎంపీగా ఉన్నారు. గురుమూర్తికి ఈసారి సత్యవేడుకి ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించారు. ఇది ఎస్సీకి సంబంధించిన నియోజకవర్గం చెప్పుకోవచ్చు. పెనండూరుకు సంబంధించి ఇక్కడ జోగి రమేష్ ప్రస్తుతం ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు. పెడన నియోజకవర్గానికి సంబంధించి ఉప్పల రామును కూడా ఇక్కడ తీసుకున్నారని కూడా చెప్పుకుని, ఇది ప్రధానంగా చూసుకుంటే 21 మందికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు అయితే జరుగుతున్న నేపథ్యంలో 6 ఎంపీ స్థానాలు కల్పించారో 15 ఎమ్మెల్యే స్థానాలు కల్పించినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ఏదైతే లిస్ట్ అయితే ఇప్పుడే విడుదలైంది. దీనికి సంబంధించి మరి అంతేకాకుండా దీంట్లో చూసుకుంటే తిరువూరుకు సంబంధించి ఈ రోజే వైఎస్ఆర్సీపీలో చేరినటువంటి నల్లగట్ల స్వామిదాసు ఆయనకు స్థానం కల్పించారు. తిరువూరుకు సంబంధించి గత కొంతకాలంగా ఏదైతే రక్షణ నిధిని మారుస్తారు అని గత కొంతకాలంగా చర్చలే జరిగిన నేపథ్యంలో, అంతేకాకుండా మన దీనికి సంబంధించి తిరువూరుకు సంబంధించి రక్షణ నిధిని గత కొన్ని రోజులుగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆయన కలిసేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ, అంతేకాకుండా ఈ రోజు అయితే ముఖ్యంగా చూసుకుంటే మరి రాజశేఖర్ వాళ్ళ అయోధ్య రామిరెడ్డి అయితే మొత్తంగా ఆయన కోసం ప్రయత్నాలు చేశారు. ఆయన్ని బుజ్జగించే ప్రయత్నాలు అయితే చేశారు. అయితే రక్షణ నిధి మాత్రం తను పార్టీ నుంచి, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు కూడా ఇంతకితో ప్రకటించారు. దాంతో పాటు ఆయనకు గత కొంతకాలంగా సీట్లు ఎదుగున్నా చెప్పడంతో ఆయన కొంత అలకబోయినారని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే తిరువూరుకు సంబంధించి నల్లగట్ల స్వామిదాసు గతంలో 1994, 99కి సంబంధించి టీడీపీ పార్టీకి సంబంధించి ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ఆయన సతీమణి కూడా సుధారాణి కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా ఆవిడ పనిచేసిన అనుభవం ఉంది. అయితే వీరిద్దరూ ఈ సుధారాణి గాని లేకపోతే నల్లగట్ల స్వామిదాసు మరి వైఎస్ఆర్సీపీకి రావడంలో ప్రధాన పాత్ర పోషించారని కూడా చెప్పుకోవచ్చు. కేశినేని నాని వర్గంగా మరి నల్లగట్ల స్వామిదాసుని చెప్పుకోవచ్చు. నల్లగట్ల స్వామిదాసు ఎవరైతే ఉన్నారో మనకి కేశినేని నాని వైఎస్ఆర్సీపీలో రావచ్చు, లేకపోతే తెలుగుదేశం నుంచి బయటకు వస్తారనే జరుగుతున్న నేపథ్యంలోనే నల్లగట్ల స్వామిదాసు సుధారాణి, ఆయన సత్యమైన సుధారాణి మరి ఎంపీ కేసీఆర్ నాని ఆఫీసులో ప్రత్యక్షమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరొక అభ్యర్థులు కూడా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎంకే బేగ్ అని కూడా చెప్పుకోవచ్చు. పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి మరి కేసీనేని నానికి సంబంధించి బలమైన నేతగా ఉన్నారు. కేసీనేని నాని వర్గంలో ఎంకే బేగ్. అయితే అనూహ్య పరిణామాల మధ్య ఈ రోజు ఆయన ముఖ్యంగా లోకేష్ ని, టీడీపీకి సంబంధించిన యువనాయకుడు లోకేష్ ని కలిసి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ వీడేది లేదని కూడా ఈ రోజు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అయితే ఆయన అటువైపు కేసీఆర్ నాని వర్గం అయినప్పటికీ వైసీపీలకు రారని స్పష్టం అవుతుంది. ఎందుకంటే ఇక్కడికి సంబంధించి ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి షేక్ ఆరిఫ్ ను తీసుకున్నారు. అయితే ఇది బలమైన ఉంది కాబట్టి తనకు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నుంచి సీట్ రాదని నిర్ణయించుకున్న తర్వాతే ఎంకే బేగ్ ఖచ్చితంగా టీడీపీలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కేసీఆర్ నాని మరి వైఎస్ఆర్సీపీకి వచ్చిన తర్వాత చాలా మంది టీడీపీ నేతలు మరి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతారని అనుకున్నప్పటికీ కూడా కొంత జాప్యం అయితే జరుగుతుంది. ఒక్క నల్లగట్ల స్వామిదాసు వచ్చారు. నల్లగట్ల స్వామిదాసు వచ్చిన అభ్యర్థికి ఖచ్చితంగా మరి జరిగిందని కూడా జరిగింది, సత్యం మరి మామూలుగా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆయనకు వెంటనే ఇప్పుడు జరుగుతున్నటువంటి లిస్ట్ లో కూడా 21 మంది లిస్ట్ లో కూడా ఆయన పేరు చేర్చడంతో మరి కేశినేని నాని పేరు, తిరువూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లగట్ల స్వామిదాసు పేరు రావడంతో ముఖ్యంగా మరొక అభ్యర్థికి అయితే ఛాన్స్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. కేశినేని నాని మొత్తం 5 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్టీఆర్ నియోజకవర్గంలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉంటే 5 నియోజకవర్గాలకు సంబంధించి తమ అభ్యర్థులను పెట్టుకోవాలని ఫస్ట్ డిమాండ్ చేసినప్పటికీ వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఏదైతే ఉందో అధిష్టానం రెండింటికి చెప్పినట్టుగా ఉంది. చెప్పండి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కోటేశ్వరరావు. వైసీపీ ఇన్ఛార్జీల 3వ జాబితా విడుదలైంది. మొత్తం 21 మందితో థర్డ్ లిస్ట్ ను రిలీజ్ చేశారు. 6 ఎంపీ స్థానాలతో పాటుగా
15 ఎమ్మెల్యే సెగ్మెంట్ల ఇన్ఛార్జీలను వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ లిస్టు విడుదల చేసిన అధిష్టానం తాజాగా మరో లిస్టు విడుదలకు గట్టి కసరత్తు చేసింది. ఇక విజయవాడ పార్లమెంటరీ స్థానానికి కేసినేని నాని, కర్నూలుకు గుమ్మనూరి జయరాం, శ్రీకాకుళానికి పేరాడ తిలక్, తిరుపతికి కోనేటి ఆదిమూలం, విశాఖకు బొత్స ఝాన్సీ, ఏలూరు ఎంపీ స్థానానికి సునీల్ కుమార్ యాదవ్ ను ఇన్ఛార్జిగా నియమించారు. అలాగే ఇచ్చాపురానికి విజయ, టెక్కలికి దువ్వడ శ్రీనివాస్, చింతలపూడికి ఖమ్మం విజయరాజు, ఆలూరికి బూసిని వీరుపక్ష, సత్యవేడికి గురుమూర్తి, పెడనకు ఉప్పలరాము, రాయదుర్గానికి మెట్టు గోవిందరెడ్డి, ఇక అనకాపల్లికి కిలారి పద్మ, దర్శికి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, చిత్తూరుకు విజయానందరెడ్డి, విజయనగరానికి చిన్న శ్రీను, రాజంపేటకు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, గూడూరుకు మేరిగా మురళి, పెన్మలూరుకి జోగి రమేష్, పూతల పట్టుకి మూతిరేవుల సురేష్, కోడుమూరికి డాక్టర్ సతీష్, మదనపల్లి నిస్సర్ అహ్మద్ ను నియమించారు.